जिंदाबाद जिंदाबाद। भारत माता की, भारत माता की, अखंड भारत की, अखंड भारत की। वीर शिवाजी जय भवानी। वीर शिवाजी जय भवानी। जय भवानी, जय भवानी, जिंदाबाद 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 मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 जिंदाबाद हिंदुस्तान जिंदाबाद 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 मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। भारत माता की। ఈ రోజు విజయోత్సవ ర్యాలీ ఎందు గురించి చేశామంటే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో జరిగిన భయంకరమైన సంఘటన గురించి మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం మోడీ గారు చేశారు. దాన్ని విజయవంతంగా జరిగిందని మనం దేశం మొత్తము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది మహిళలుకి ఒక సింధూరం పోగొట్టారు కాబట్టి ఇది ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. కాబట్టి మహిళలు ఎక్కువగా మద్దతుగా ఉంటూ సైన్యానికి కానీ దేశానికి కానీ ఉండాలనే దీంతో ఈ ర్యాలీ జరిగింది. ఈరోజు దీనిలో చాలా సుమారు 2000 మంది పాల్గొన్నారు, పాఠశాల విద్యార్థులు మహిళలందరూ కలిసి కూడాను. దీన్ని మనకు మోడీ గారు ఇంత కార్యక్రమం చేశారు. మనము చెప్పాలంటే మన భారతదేశాన్ని ఒక మాతగా మనం కొలుస్తున్నాము. అలాంటి దానికి మోడీ గారు ఉన్నారు. మోడీ గారికి మద్దతుగా మనము ఏమి ఇవ్వగలం అనుకుంటే మేము మీకు మీ వెంట ఉంటాము అన్నదానికి చెప్పడానికి నిదర్శనంగా మనము ఈరోజు ఈ ర్యాలీ జరిగాము. ఇది చాలా విజయవంతంగా జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పలమనేరు పట్టణంలో సుమారు 2000 మంది బాలికలు మహిళల చేత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు విజయోత్సవాలు దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఇప్పటికే పలమనేరులో వివిధ సంఘాల తరఫున ఈ కార్యక్రమం నెల రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు సుమారు 2000 మంది బాలబాలికలు అంటే కళాశాలలు పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత మహిళలకు ఈ యొక్క ఉత్సాహం, ఈ సింధూర్ ఆపరేషన్ చేసినటువంటి ఉత్సాహంతో, ఈ ఉజ్వోత్సవంతో ఏదైతే భారతదేశంలో మహిళలకు సింధూర్ ఎంత ముఖ్యమైందో ఆ సింధూరాన్ని పోగొట్టినటువంటి ముష్కరులకి అదే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలే పోయి ఉగ్రవాదుల స్థావరాలని తుట్టుముట్టి పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పారు. ఈ మహిళలు చేసినటువంటి సాహసోత్పన్నమైనటువంటి ఈ కార్యక్రమం
పాకిస్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికి భారతదేశంలో స్త్రీల యొక్క శక్తి ఏమనేది నిరూపించుకున్నారు. ఆ స్త్రీల యొక్క శక్తి ఏమని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి మహిళలకు మరొకసారి పలమనేరు పట్టణంలో సుమారు 2000 మంది బాలబాలికలతో స్త్రీలతో ఈ యొక్క కార్యక్రమ విజయోత్సవం ఈరోజు పలమనేరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పిల్లలకి, మహిళలకి, వివిధ సంఘాల వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాతాకి ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయ ఉత్సవాల్లో భాగంగా స్కూలు, కాలేజీ పిల్లలతోటి సుమారు 2000 మందితో ర్యాలీ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో జరిగిన దురాగతానికి సమాధానంగా మే 7వ తారీఖు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి మహిళలతోటి యుద్ధ విమానాల్లో పోయి టెర్రరిస్టుల మూకలని 7 జాగాలో ఐడెంటిఫై చేసి వాళ్ళని భస్మీపటలం చేయడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంలో యావత్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ విజయ ఉత్సవాలు చేశారు. ముఖ్యంగా మనం పలమనేరులో గత 10 రోజుల ముందే మహిళలు, పురుషులు కలిసి చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళలతోనే, ఎందుకంటే మహిళలకి సింధూర్ అనేది 5వ తనానికి నిదర్శనం కాబట్టి మనకు వాళ్ళు చేసిన డ్యామేజ్ని కవర్ చేస్తూ మన మహిళల గౌరవ మర్యాదలు కాపాడుతూ వాళ్ళకి భారతదేశం యొక్క గొప్పతనం తెలియజేస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో అన్ని హై స్కూలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వాణి కాలేజీలు, సాయి చైతన్య కాలేజీలు అందరూ పాల్గొనడం జరిగింది. మహిళా సంఘాలు కూడా పాల్గొన్నారు. మన మున్సిపాలిటీలో ఉన్న కొన్ని మహిళా గ్రూపుల వాళ్ళు కూడా పాల్గొన్నారు. కమిషనర్ వారు కూడా ఇందులో పాల్గొన్నారు. రెండవది విహెచ్పి నుంచి, స్టేట్ బాడీ నుంచి శ్రీదేవి మేడం గారు, మన చిత్తూరు డిస్ట్రిక్ట్ బాడీ నుంచి అనురాధ మేడం గారు కూడా వచ్చారు. అలాగే మహిళా సమన్వయి, అలాగే విశ్వ హిందూ పరిషత్ డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులందరూ మన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మన పుర ప్రజలు శాయశక్తుల సహాయ సహకారాలు అందించారు. అలాగే మన దొడ్ల డైరీ ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామంటే దేశానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడం ఎంతైనా మాకు గర్వకారణం అంటూ వాళ్ళు 2000 మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. ఉప్పు శెట్టి గారు కూడా మనకి ఒక 1500 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు. వచ్చిన పిల్లలందరికీ అలిసిపోయి వచ్చారు. వాళ్ళు అలిసిపోయిన దానికి వాళ్ళ క్యాలరీస్ని బ్యాలెన్స్ చేయడానికి బిస్కెట్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్, బటర్ మిల్క్ ఇవ్వడం జరిగింది సార్. ఇది దిగ్విజయం చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.